హాయ్, నేనండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ పూజ బాగా చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ బాగా గుడి బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినట్టున్నాయి. నాకైతే చాలా వచ్చాయి. కానీ ఇవాళ లాస్ట్లో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు సింపుల్గా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నది అండ్ ముందు కలసం పెట్టుకుంది. అసలు హడావిడి చేయలేదు, పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ చేయలేదు, ఏం లేదు. సింపుల్గా అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత పీస్ఫుల్గా అనిపించింది. అండ్ తాంబూలం అప్పుడు గుడి బ్యాగ్స్ ఇస్తాం కదా, అలా కాకుండా తను కూర్చోపెట్టి కుంకుమ పెట్టి పసుపు రాసి గంధం పెట్టి అక్షింతలు పువ్వులు చేతిలో ఇచ్చి తాంబూలంలాగా చేతిలోని పళ్ళు తాంబూలం ఇచ్చింది. సో నేను అడగక ముందే, అంటే అడగమనుకోండి, బట్ స్టిల్ అడగక ముందే తను ఈ ఇయర్ గుడి బ్యాగ్స్ ఇవ్వదలుచుకోవట్లేదు నేను. ఎందుకంటే గుడి బ్యాగ్స్ పేరు మీద ఎంత పేపర్ వేస్ట్ అవుతుంది. అండ్ ఆ తాంబూలం మనము పసుపు కుంకుమ పెట్టినప్పుడు ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు కల్తీలు తప్ప ఇంకేమీ లేదు, అది వేస్ట్. అది కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ మన అందరికీ ఇస్తాము. నెక్స్ట్ డే ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో కూడా మనకి గుర్తుండదు. సో అలాంటప్పుడు మనం ఎందుకు అంత ఎఫర్ట్ తీసుకోవాలి, ఎందుకు అంత వేస్ట్ చేయాలి? ఎంత బాగా అనిపించిందంటే నాకు ఆ కాన్సెప్ట్. ఈ ఇయర్ ఎలాగా మాకు పూజలు లేవు ఇంట్లోని, సో నెక్స్ట్ ఇయర్ నేను పూజ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఐ విల్ ఫాలో దిస్ కాన్సెప్ట్ అండ్ ఐ హోప్ దట్ మీరు కూడా ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారని. బాయ్.